రంగులతో మాట్లాడే ఓ మౌన కవి అతడే రాజా రవివర్మ. కేరళ రాజభవనం ఒంటరి గదుల్లో గోడలనే మొదటి కాన్వాస్గా మార్చి బొగ్గు ముక్కలతో గీసిన గీతల్లో వెలుగుని, నీడను, భావాన్ని బంధించాడు. యూరోపియన్ పెయింటింగ్ రహస్యాలు నేర్చుకున్న అతని మనసు మాత్రం భారతీయ కథల నేలలోనే నిలిచింది. అందుకే అతని చిత్రాల్లో హంసతో రహస్యంగా మాటలాడే దమయంతి, ముల్లు తీసుకుంటున్నట్టు నటిస్తూ ప్రియుడివైపు తిరిగి చూసే శకుంతల, లింకు కళ్యాణ్కుండే మోస్తున్న కళ్లల్లో ఊడి కథలంతా మోసుకెళ్తున్న పాలగాళి, అందరూ మన మధ్య నడిచేవారు అయిపోయారు. దేవతలు పుస్తకాలలో కాక ఇంటి గోడలపైకి దిగారు. లక్ష్మీ కమలంపై నిలబడింది. యశోద ఒడిలో కృష్ణుడు నవ్వాడు. ప్రింటింగ్ ప్రెస్తో రాజమహళ్ల కళ చిన్న గుడిసెల గోడలపై పూసింది. ఇప్పటికీ మనం దేవిని, వీరుడిని, గ్రామీణ సిగ్గరి యువతిని ఊహించినప్పుడు ఆ రూపాల్లో మెల్లగా మెరవడం రాజా రవివర్మ రంగుల నీడే.